నమస్తే అండి. నమస్తే అండి. ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు నరేంద్ర మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో దేశంలో ఏమైనా మార్పులు జరిగాయా? అంటే ఏమైనా మంచి జరిగిందంటారా? మేడం, అక్కడ నరేంద్ర మోడీనా, మన్మోహన్ సింగా, పివి నరసింహారావా, అటల్ బిహారీ వాజ్పేయా, లేదా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా, జనతా దళ ఇంకోటా అని కాకుండా సహజంగా ఒక ప్రధానమంత్రికి సంబంధించినటువంటిది పరిపాలనా తీరు ఎట్లా ఉంది, లేకపోతే కేంద్ర ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి పాలన ప్రజలకు అందించింది అని మనం విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి సమయంలో ప్రధానంగా ఒక 5 అంశాలను మనం బేరీజ్ వేసుకోవాలి. 5 అంశాల్లో జరిగినటువంటి మార్పు లేకపోతే వచ్చినటువంటి అభివృద్ధిని మనం బేరీజ్ వేసుకొని చూసినట్లయితే ఆ ప్రభుత్వం ఏ పనులు చేసింది, అభివృద్ధి ఏం చేసింది అనేటువంటిది మొట్టమొదట ఆ ప్రభుత్వానికి ఉన్నటువంటి విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సంబంధాలు ఎలా ఉన్నాయి అనేటువంటి చూడాలి. నెక్స్ట్ వచ్చే వరకు ఏంటంటే రెండోది దేశీయ వ్యవహారాలు, అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ రక్షణ రంగం, దీని విషయంలో ఎట్లా ఉండాలి. మూడోది వచ్చేసే వరకులా సంక్షేమము, అభివృద్ధి, ఈ మూడోది ఎట్లా ఉంది అనేటువంటిది చూడాలి. తర్వాత 4వది వచ్చే వరకులా అవినీతి లేనటువంటిది, అంటే నీతివంతమైనటువంటి పాలన, పారదర్శకత ఎట్లా ఉంది అనేటువంటి చూడాలి. ఇక అతి ముఖ్యమైనటువంటిది 5వది, పంచరత్నాల్లో 5వది ఏంటంటే ఆర్థిక వ్యవస్థ. ఈ 5 అంశాలని, అంటే మిగిలినటువంటి అంశాలన్నీ కూడా, అంటే మిగిలినటువంటివన్నీ కూడా ఏ ప్రభుత్వంలో అయినా వస్తుండేవే పోతుండేవే. వాటిని మనం భావోద్వేగాలకు సంబంధించిన విషయాలు, ప్రజలతో మమేకాలు కావటాలు, ఇవన్నీ మనం ఇలా మనం బ్లా 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 అని అనుకున్నట్లయితే నేను చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశాలను మనం బేరీజ్ వేసుకుని మాత్రమే విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. మొట్టమొదట మనం ఈ 5 అంశాల్లో 1 by 1 వచ్చినట్లయితే, ఒకటి, నరేంద్ర మోడీ 2014 సంవత్సరం అధికారంలోకి రాగానే ఆయన ఒక 2 సంవత్సరాల పాటు దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలను సందర్శించాడు. అసలు ఆ సందర్శించినటువంటి సమయంలో అనేక దేశాలు ఉన్నాయనేటువంటి పేర్లు కూడా మనకు తెలియదు. చిన్న ద్వీపాలు, చిన్న చిన్న రాష్ట్ర దేశాల దగ్గర కూడా వెళ్ళాడు. ఇతను ఎందుకు ఇంత వెళ్తున్నాడు, ఇతను మనకు వాళ్ళతో ఉండేటువంటి సంబంధాలు ఏంటి, అసలు ఎందుకు ఇంత డబ్బు వేస్ట్ చేస్తున్నాడు, లేకపోతే ఇతను ఇది ఒక టైం పాస్ ఫ్యాషన్ గా చేస్తున్నాడు అనేటువంటి కూడా మనం అనేక విమర్శలు చూసినటువంటి సందర్భంలో, బట్ కాలక్రమంలో ఆయన చేసినటువంటి పర్యటనలన్నీ కూడా మన దేశాన్ని ప్రపంచ స్థాయిలో ఒక దేశంగా, ఒక విశ్వగురు స్థానంలో నిలపడానికి అవన్నీ కూడా నాంది పలికాయ అనేటువంటిది మనకు తదనంతర కాలంలో ఈ 10 సంవత్సరాల తర్వాత మనం గమనించినట్లయితే ఆ వచ్చిన మార్పులకు, ఈ రోజు పలానా అతను సూడాన్ వెళ్ళాడు, ఇరాన్ వెళ్ళాడు, ఎక్కడ మెసొపొటేమియా వెళ్ళాడు, ఈజిప్ట్ వెళ్ళాడు, ఫ్రాన్స్ వెళ్ళాడు, జపాన్ వెళ్ళాడు, ఇట్లా అక్కడ వెళ్ళటము, వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళ సంస్కృతిని మిళితం చేసుకోవడం అనేటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చాయి. అట్లాగే మనకు ఐక్యరాజ్య సమితిలో ఇంతకుముందు మనం చిన్న చిన్న విషయాల్లో మనం చూసినట్లయితే, మనకు అంటే కశ్మీర్ విషయంలో మనకు 1948లో జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది మనకు మన కంట్లో నలుసు లాగా ఆర్టికల్ 370 ప్రారంభం చేసిన తర్వాత, మొదలుపెట్టిన తర్వాత మనకు కంట్లో నలుసు లాగా ఉంది. మనకు అనేక అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్ మనకు పక్కలో బల్లెంలాగా తయారై మనకు ఎటు తిరిగినా కూడా మనకు గుచ్చుకునేటువంటి పరిస్థితి మనం గత 50 ఏళ్లలో, మనం 60 ఏళ్లలో చూసాం. ఇతను ఇన్ని దేశాలు తిరిగి వచ్చిన తర్వాత మనకు అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా కానివ్వండి, రష్యా కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, జపాన్ కానివ్వండి, ఈ యొక్క టర్ములో మొత్తం ఈ 2019 తర్వాత మనకు కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ని మనం ఏకాకిం చేశాం ప్రపంచ దేశాల దృష్టిలో. అంటే అక్కడ ఒక బలమైనటువంటి మనం దౌత్య సంబంధాలను మనం మెరుగుపరుచుకున్నాం. అట్లాగే మనం ఇది మనం సాధించినటువంటి ఒక సంబంధాల వల్ల మనం పాకిస్తాన్ కి సంబంధించినటువంటి దాన్ని మనం ఏకాకిగా చేయగలిగినాం. మనం ఆర్టికల్ 370ని మనం దాన్ని రద్దు చేయగలిగాం. ఇవాళ కశ్మీర్ లో మనం సామాన్యమైనటువంటి పౌర జీవనాన్ని మనం చూస్తున్నటువంటి దానికి కారణం ఇది ఒక్కటే కాదు. మనం కోవిడ్ సమయంలో
కరోనా వ్యాక్సిన్ సంబంధించినటువంటి సమయంలో మనం నిన్ననే వ్యాక్సిన్ వార్ అనేటువంటి ఒక సినిమా వచ్చింది. అంటే అది సినిమానే కావచ్చు, కానీ మనం వ్యాక్సిన్ తయారు చేస్తున్నాం అనగానే మన పక్క మనల్ని ఇష్టపడని దేశాలు, మనల్ని శత్రు దేశాలు, ప్లస్ మన దేశంలో ఉండేటువంటి కొన్ని అంతర్గత శక్తులు మనం వ్యాక్సిన్ తయారు చేయటువంటి మనం అమెరికా దగ్గర నుంచో, చైనా నుంచో, రష్యా నుంచో తెచ్చుకోవాలి, కానీ మనం చేయటం ఏంటన్నారు. కానీ మనం అనేక దేశాలకు మనం వ్యాక్సిన్ ఇచ్చాం. తర్వాత మొన్ననే మనం చూసినట్లయితే మనం ఇజ్రాయెల్ కి మన వీళ్ళకు రెండు దేశాలకు సంబంధించినటువంటి యుద్ధాలను కూడా మనమే మధ్యవర్తిత్వంగా ఉండి నివారణ మార్గానికి మోడీజీ మీరు కొంచెం వాళ్ళకి చెప్పండి అని చెప్పేసి హమాస్ యుద్ధంలో కూడా మనం చూసాం. అంతకుముందు మనం తుర్కీకి సంబంధించినటువంటి విషయాలు చూసాం. ఎక్కడ వచ్చినా కూడా భారతదేశం పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఇది మనకు ఒక గుడ్ సైన్. ఇది మన దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ప్రపంచానికి లీడర్షిప్ వహిస్తున్నాడంటే ఇది మనకు ఒక గుడ్ సైన్. ఈ గుడ్ సైన్ ఏది ఒక్క రోజులో వచ్చింది కాదు. రోజు మనం ఒక 10 సంవత్సరాలుగా ఒక వ్యక్తి కష్టపడి ఆ స్థాయికి వెలగలేటువంటి దేశం. కాబట్టి మనం దీన్ని అంతర్జాతీయంగా చూసినట్లయితే మనం ఒక బలమైనటువంటి స్థానంలో ఉన్నాం, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చున్నాం. రాబోయే రోజుల్లో మనం ఇంకొంచెం ముందుకెళ్తాము అనేటువంటిది మనం దీని ద్వారా అర్థమవుతుంది. ఒకసారి మనం అంతకుముందు మనం పార్టీలు ఏవైనా, ప్రభుత్వాలు ఏవైనా, ప్రధానమంత్రులు ఎవరైనా, అది మన్మోహన్ సింగ్ కానివ్వండి, అటల్ బిహారీ వాజ్పేయి కానివ్వండి, లేకపోతే పివి నరసింహారావు కానివ్వండి, ఫుల్ టైం ఉన్నది వీళ్ళు ముగ్గురే గత 3 సంవత్సరాలు. మనం ఇంత గొప్పగా చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారి సమయంలో కూడా మన దేశ ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటి పార్లమెంట్ మీద దాడి జరిగింది. కాందహార్ లో విమానాన్ని హైజాక్ చేసింది వాజ్పేయి గారి సమయంలోనే. ఇక మన్మోహన్ సింగ్ సమయంలో అయితే దేశంలో జరిగినటువంటి అనేక చోట్ల, మన హైదరాబాద్ లో 4 చోట్ల జరిగింది. లుంబిని పార్కు, గోకుల్ చాటు, తర్వాత దిల్షు నగరు, మక్కా మసీద్. ఇట్లా మనం బెంగళూరు, గౌహతి, కోల్కతా, ముంబై, ఇట్లా అనేక రకాల దేశాల్లో మనకు ఇండియన్ ముజాహిదీన్ కానీ, లష్కర్ ఇ తోయిబా కానివ్వండి, లేకపోతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం అనేటువంటి దేశంలో విపరీతంగా ఉంది. ముఖ్యంగా ప్రధాన నగరాలైనటువంటి 6 నగరాల్లో మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఉద్యోగానికి ఉపాధి కోసం బయటికి వెళ్ళి సాయంత్రం పూట తిరిగి క్షేమంగా ఇంటికి వస్తామంటే మన కుటుంబ సభ్యులు భయంగా బిక్కుబిక్కుమంటున్నటువంటి సందర్భాలని మనం ముఖ్యంగా 2004 నుంచి 2014 వరకు చూసాం దేశంలో. ఒక భారతీయ పౌరుడిగా నేను గర్వంగా చెప్పుకోగలిగినటువంటిది ఏంటంటే 2014 తర్వాత 2014 నుంచి మనం 2024 రాబోతున్నాం. చెదురుమదురు సంఘటనలు మినహా అంతటి బలమైనటువంటి మనకు దృశ్యాలు, సంఘటనలు మనం ఈ 10 సంవత్సరాలు చూడలేదు. కాబట్టి దేశ భద్రత అనేటువంటి విషయంలో, ఇంటర్నల్ భద్రత అనేటువంటి విషయంలో ఆయన చాలా దృఢంగా వ్యవహరించాడు నరేంద్ర మోడీ. ఇట్లాగే కాకుండా ఒకటి వామపక్ష తీవ్రవాదం, అంటే దాన్ని మనం మావోయిజం అంటాం. ఆ మావోయిజం అనేటువంటిది మనం ఒక 10 సంవత్సరాల క్రితం చూసినట్లయితే ముఖ్యంగా మన రాష్ట్రంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మావోయిస్టులతో చర్చలు జరిపారు. ఇవాళ ఆ సిద్ధాంతం చెల్లాచెదరైపోయింది. ఏదో ఛత్తీస్గఢ్ లో కొంత భాగము, జార్ఖండ్ లో కొంత భాగము, లేకపోతే ఒడిశా ఏఓబిలో ఆంధ్ర ఒడిశా బార్డర్ లో కొంత భాగం తప్పితే మిగిలినటువంటి దగ్గర చాలా ఆ యొక్క వామపక్ష తీవ్రవాదం అనేటువంటిది పూర్తిగా దాన్ని పెకిలించి వేసేసి ఆ యొక్క ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలని మామూలుగా మన సాధారణ జీవితంలోకి తీసుకొచ్చి వాళ్ళని చైతన్యం చేయడం కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఇక దీంట్లో ఇంకొక పార్ట్ ఏంటంటే రక్షణ రంగం. అసలు రక్షణ రంగంలో ఇంతకు ముందు మనం గత 60 సంవత్సరాలు ఇంక్లూడింగ్ వాజ్పేయి గారి 6 సంవత్సరాల పాలన కూడా మనం రక్షణ రంగానికి సంబంధించినటువంటి అనేక కొనుగోళ్లకు సంబంధించిన విషయాల్లో మనం ఎక్కువగా విదేశీయుల మీద ఆధారపడ్డటువంటి సంఘటనలు మనకు తెలుసు, సందర్భాలు ఉన్నాయి. ఈ 10 సంవత్సరాలలో, ముఖ్యంగా ఈ 6 సంవత్సరాల్లో మనం రక్షణ రంగానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి మౌలిక వనరులన్నింటినీ కూడా మన దేశంలో మనం తయారు చేసుకుంటున్నాం. మొన్న మనం చంద్రయాన్ చూసినట్లయితే అంటే మన హైదరాబాద్ లోనే దగ్గర 40% దానికి సంబంధించినటువంటి ముడి సరుకును మనం హైదరాబాద్ లో తయారు చేసుకున్నాం. అయితే హైదరాబాద్ లో తయారు చేసుకున్నాం అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి మన కంపెనీలన్నీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రారంభం చేసిన కంపెనీలు కాదు.
కాదు. 1952 నుంచి అది కాంగ్రెస్ పార్టీ చేసిన ఉన్నాయి, బీజేపీలు ఉన్నాయి, జనతా పార్టీలో ఉన్నాయి. కానీ వాటికి కావాల్సినటువంటి చేయూత ఇవ్వగలిగినటువంటిది, ఒక ధైర్యాన్ని నింపగలిగినటువంటిది ఈ సమయం మనం ఇప్పుడే చూస్తున్నాం. మనం చంద్రయాన్కి ముందు ఇంకొక చంద్రయాన్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన తర్వాత కూడా నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా బెంగళూరు ఇస్రోకి వెళ్ళి వాళ్ళ భుజం తట్టి నేనున్నాను భరోసా, మీరు మూడోది ప్రారంభం చేయండి అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళలో పెంపొందించడానికి కారణమైనటువంటి వ్యక్తిగా మనం నరేంద్ర మోడీని చూడాలి. కాబట్టి మనం దేశ రక్షణ రంగము, లేకపోతే శాంతి భద్రతలు, లేకపోతే ఇంటర్నల్ భద్రత, ఈ మూడింటిని మనం బేరీస్తే ఆయన మిగిలినటువంటి అందరు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మన్మోహన్ సింగ్ వరకు వాళ్ళందరూ కూడా ఇలా ఉంటే నరేంద్ర మోడీ ఇలా ఉన్నారు. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా, మనం వ్యక్తులకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా చెప్పాల్సినటువంటి అంశం నరేంద్ర మోడీ గారి అడ్మినిస్ట్రేషన్ ఇలా ఉంటుంది. ఏది పటిష్టమైనటువంటి దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో. అంటే జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటికీ కూడా చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి విషయాలు మాత్రం మనకు ఏదైతే పక్కల బల్లెల్లో ఉన్నటువంటి కాశ్మీర్ ని, అంతకుముందు నోట్ల రద్దు తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆర్టికల్ 370 రద్దు చేయటము, మనం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో స్నేహ సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ఇవాళ మన దేశంలో ఏ రకమైనటువంటి ఉగ్రవాద చర్యను ప్రోత్సహించకుండా పాకిస్తాన్ ని మనం నిరోధించగలగటమే కాకుండా మొన్న లేటెస్ట్ లోక్సభ సమావేశాల్లో మన హోంమంత్రి గారు రాబోయే అతి కొద్ది రోజుల్లో మేము ఆక్రమిత కాశ్మీర్ ని మేము తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నాం అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి కొన్ని లోక్సభ స్థానాలను కూడా రిజర్వ్ చేసినటువంటి విషయాన్ని మనం ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్నాం. అంటే కాబట్టి ఇది ఒక అతిపెద్దమైనటువంటి విజయంగా మనం భావిస్తాం. ఓకే. ఇక మూడో విషయం ఆర్థిక వ్యవస్థ. మనకు తెలిసినంత వరకు నరేంద్ర మోడీ ఒక ఆర్థిక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి. మనం ఏమనుకుంటాం అంటే, మనం ఏదైనా జనరల్ గా మనకు ఇప్పుడు ముఖ్యంగా మన సదరన్ రీజన్స్ లో ఉన్న రాష్ట్రాలు, అంటే దక్షిణాది రాష్ట్రాలు మనకు స్పెషల్ ప్యాకేజో, స్పెషల్ స్టేటస్ ఇస్తున్నాడంటే ఢిల్లీ నుంచి కంటైనర్లలో డబ్బులు నోట్ల కట్టలు వస్తుంటాయి. మనం ఆ నోట్ల కట్టలను మనకు కావలసినట్టుగా మనం వినియోగించుకోవచ్చు అని మనం అనుకుంటాం. కానీ మీకు మన విషయం చెప్పాల్సినటువంటిది ఏంటంటే, ఈ విషయంలో ఆయన చాలా కరాఖండిగా, ఎన్ని విమర్శలు అయినా కూడా నిక్కచ్చిగా ఆయన తిట్టినటువంటి వాళ్ళని కూడా మనం చూసాం. ఉంటున్నా కూడా ఆర్థిక క్రమశిక్షణ విషయంలో రాజీ పడకుండా ఇవాళ మన దేశ ఆర్థిక వ్యవస్థని ఆయన బలోపేతం చేశాను. బలోపేతం చేసి మనం ప్రపంచంలో ఇవాళ మనం దగ్గర మనం 5th ప్లేస్ లో ఉన్నాం. ఇంకో రాబోయే రోజుల్లో 3rd, తర్వాత మనం టార్గెట్ కనీసం 3rd ప్లేస్కి వెళ్ళాలనేటువంటి లక్ష్యంగా పనిచేస్తుంది. దీనికి సంబంధించినటువంటివి ఒక్కటే కాదు, అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. ఆర్థిక క్రమశిక్షణ తర్వాత దేశంలో ఉండేటువంటి దగ్గర మనం జిఎస్టీని పెంపొందించుకోవటం, మనం ఏంటంటే సంపద సృష్టించడం అనేటువంటిది మనం ఈ మధ్య కాలంలో మనం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వింటున్నటువంటి పేరు. సంపద సృష్టించడం అంటే ఇంట్లో చెట్లకు కాయలు కాయటం కాదు. ప్రజల దగ్గర నుంచి వసూలైనటువంటి పన్నులకి ప్రభుత్వం జవాబుదారీగా ఉండి ఆ సంపదని 2 3 4 చేయటం అనేటువంటి సంపద సృష్టించడం. ఈ విషయంలో కూడా ఈ మధ్య కాలంలో మన దగ్గర ట్యాక్స్ పేయర్స్ యొక్క సంఖ్య పెరిగింది. జిఎస్టీ మనం ఖచ్చితంగా ఇప్పుడు మనం చిన్న వస్తువు కొంటున్నా కూడా, చిన్న వాటర్ బాటిల్ కొంటున్నప్పుడు కూడా మనం జిఎస్టీ పే చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనికి ప్రభుత్వానికి రాబడి పెరిగింది. కాబట్టి ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది మనం గాడిలో పడ్డాం. అంటే పూర్తిగా మొత్తం అంతా కూడా మారిపోయిందని చెప్పడం నా ఉద్దేశం కాదు. కొంత గాడిలో పడ్డాం. ఈ గాడిలో కొంతకాలం ప్రయాణం చేస్తే మళ్ళీ మనం అక్కడి నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది దేశానికి. ఇది దేశం ప్రతి పౌరుడు కూడా గర్వించాల్సినటువంటి అవసరం. ఇంకా మూడో విషయానికి వచ్చేవరకల్లా మనం 3 విషయాలు చెప్తాం. 4వ విషయం అభివృద్ధి, సంక్షేమం. ఇక్కడికి వచ్చేవరకు మనకు తెలిసినటువంటిది ఏంటంటే, మనకు సంక్షేమం గురించే ఎక్కువ తెలుసు. ఆ సంక్షేమం ఏం తెలుసు? మీ పిల్లవాడిని స్కూల్కి పంపిస్తే నేను నెలకు 10,000, సంవత్సరానికి 10,000 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాను. మీ అమ్మాయి మీరు రోడ్డు మీద పోయేటువంటి ఆర్టీసీ బస్ ఎక్కి ఫ్రీగా ఉచితం పనిచేస్తే నేను మీకు సంక్షేమం ఇస్తున్నట్లుగా. లేదు, మీ అమ్మాయి పెళ్లి చేసుకుంటే నేను 1,00,000 రూపాయలు ఇస్తాను, తులం బంగారం ఇస్తాను, ఇది సంక్షేమం ఇచ్చినట్టు. లేదు, 10 ఎకరాల వాడికి, 15 ఎకరాల వాడికి, 2 ఎకరాల వాడికి, 5 ఎకరాల వాడికి, 20 ఎకరాల వాడికి, 100 ఎకరాల వాడికి నేను సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తున్నాను కాబట్టి నేను ఒక మంచి సంక్షేమ పథకాన్ని ఇస్తున్నాను. లేదు, మీ ఇంట్లో ఆడపిల్ల డిగ్రీ చదువుతుంది,
నేను స్కూటీ కొనిస్తున్నాను, ఇది సంక్షేమం ఇచ్చినట్లు ఉమ్, అనేటువంటిది మనకు తెలిసినటువంటి సంక్షేమం. అవును. కానీ సంక్షేమం అనేటువంటిది ఇది కాదు. సంక్షేమం సంక్షేమం పథకాలు ఎవరికి అందాలి? అర్హులకు అందాలి. అర్హులు ఎవరు? మనకు బిలో ప్రావర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మనం వాళ్ళు అర్హులు, వాళ్ళకు మాత్రమే అందాలి. వాళ్ళకు అందడం కోసం మనం ఏం చేస్తున్నాం? సంక్షేమ పథకాలు, జన్ధన్ యోజన ఖాతాలు మనం ప్రవేశపెట్టాం. ఓకే. దేశవ్యాప్తంగా మీకు 1989 సంవత్సరంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మన ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఒక విషయం మాట్లాడతారు. మేము ఒక 100 రూపాయలు మేము కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇస్తుండే వరకులా వాళ్ళ చివరికి చేరేది 1 రూపాయి మాత్రమే అనేటువంటిది ఆయన ఆ రోజు 1989లో ఆయన పదవి నుంచి దిగిపోవడానికి ముందు అన్నటువంటి మాట ఇది, నెహ్రూ శత జయంతి ఉత్సవాల సందర్భంగా. కానీ ఈ రోజు మనం జన్ ధన్ యోజన ఖాతాల ద్వారా బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనం జన్ ధన్ యోజన మనం ఖాతాలు చేయటం వల్ల, డిజిటలైజేషన్ చేయటం ద్వారా ఏం చేస్తున్నాం అంటే నేరుగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రూపాయి ఇస్తే రూపాయి వాళ్ళ అకౌంట్ లో పడుతుంది, 2 రూపాయలు ఇస్తే 2 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడుతుంది, 3 రూపాయలు ఇస్తే 3 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడుతుంది. మధ్యలో కొవ్వొత్తులాగా కరిగిపోయేటువంటి వ్యవస్థ కూడా మొత్తం మారిపోయింది. ఇది అంటే ఇది మనం తెలియనటువంటి మార్పు దేశంలో సంతరించుకున్నాం. అట్లాగే ఉజ్వల యోజన అనేటువంటిది ఉంది. అసలు ఉజ్వల యోజన అనేటువంటిది మనకు పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళకి తెలియదు కానివ్వండి, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళకి, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు, గిరిజనులకు, వీళ్ళకి తెలిసినటువంటి వీళ్ళు ఉజ్వల యోజన పథకం ద్వారా అనేక రకాలైనటువంటి లబ్ధి పొందుతున్నారు. ఈ రైతులకు సంబంధించినటువంటిది కిసాన్ సమ్మాన్, తర్వాత ఫసల్ బీజన యోజన పథకం, ఈ 2 పథకాలు కూడా వాళ్ళు రైతు బీమా పథకాలు. పంట నష్టం ఏదైనా వరదలు జరిగినప్పుడు, వర్షాలు వచ్చి తుఫాన్లు వచ్చి వాళ్ళు కలిపినప్పుడు ఇమీడియట్లీగా వాళ్ళు కల్పించేటువంటి వాళ్ళకు ఆసరా కల్పించగలిగినటువంటి పథకాలు ఆ 2 పథకాలు, ఫసల్ బీమా యోజన పథకము, కిసాన్ సమ్మాన్. ఇవి కాకుండా 2 పథకాలు మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రైతు బంధు అనేటువంటిది ఉంది. ఈ రైతు బంధు అంటే ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు రైతు బంధులు మేము ఇస్తున్నామని చెప్పుకున్నారు. కానీ వీళ్ళు ఇచ్చేటువంటి దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం షేర్ కూడా ఉంది. అది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలలో కేంద్ర ప్రభుత్వం హస్తం కూడా ఉంటుంది, వాళ్ళ పార్ట్ కూడా ఉంది. అదే ఉంటుంది, అయితే ఉంటుంది, చెప్పుకోవటం లేకపోవడం వల్ల. రెండోది ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఎవరైతే ఇల్లు లేనటువంటి పేదలు ఉంటారో వాళ్ళకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటువంటిది అది చాలా కాలం నుంచి దేశంలో, చాలా కాలం నుంచి. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే వాల్మీకి అని మనం నగరాల్లో ఉన్నటువంటి పట్టణంలో ఉండేటువంటి పేదలకి ఇల్లు కట్టించారు. కానీ ఇప్పుడు ఈ టర్మ్ లో కట్టించినటువంటి అన్ని కూడా ఒక సువ్యవస్థితంగా ఎవరికైతే మధ్యలో దళారులకు లేకుండా ఎవరికైతే అర్హత ప్రకారం ఉందో వాళ్ళకి అందాలో వాళ్ళకి మాత్రమే అందినటువంటిది ఒకటి. ఇంకొకటి ఏంటంటే అండి, మనం అత్యంత గొప్పగా చెప్పుకోవాల్సినటువంటిది స్వచ్ఛ భారత్ అభియాన్ పేరుతో మనం దేశంలో మరుగుదొడ్లకు సంబంధించినటువంటిది. గతంలో అంటే అంతకు ముందు పాపం మన మన్మోహన్ సింగ్ గారు కూడా కొంత ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఏంటంటే అంటే ఒక బలమైనటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి పథకానికిను ఒక బలహీనమైనటువంటి ప్రధానమంత్రి, అంటే ఎందుకు నేను ఈ పదం వాడుతున్నా అంటే మన్మోహన్ సింగ్ చాలా మంచి వ్యక్తి, జ్ఞానవంతుడు, తెలివైనవాడు, మేధావి. కానీ ఆయన చేసినటువంటి ఆర్డినెన్స్ ని ఆయన సొంత పార్టీలో ఉన్నటువంటి పార్టీ నాయకుడే ఆర్డినెన్స్ ని చింపేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఆయన ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కాబట్టి ఆయన నేను బలహీనుడిగా అభివర్ణిస్తున్నా. ఆ బలహీనుడు లాంటి ఒక ప్రధానమంత్రి ఉన్నప్పుడు మంచివాడైనా అదే అనబోతున్నాను. మీరు మరి కాంట్రవర్సీలో పడిపోతారు, ఎందుకంటే అతన్ని బలహీనుడు అని మీరు అనడం మరి కరెక్టేనా అనేది నా ప్రశ్న అందాం అనుకున్నాను, బట్ మీరే క్లారిటీ ఇచ్చారు. ఓకే, అంటే సరైన సమయంలో సరైన అతను కాబట్టి ఇతను ఈ టైంలో వ్యక్తి, నో డౌట్. ఇవన్నీ కూడా చేశారు. దీంతో పాటుగా మనం ఫ్రీ రేషన్ ఇచ్చారు నరేంద్ర మోడీ. మనకు ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో ఇప్పటికీ ఇస్తున్నారు. ఆ పథకం ఇంకొక 5 సంవత్సరాల పాటు దేశంలో ఎవరైతే బీపీఎల్ కంటే కింద ఉన్నటువంటి వాళ్ళకు చావల్, గోధుమలు, వరి, ఇక్కడ మన రాష్ట్రాల్లో అయితే బియ్యం ఇచ్చేటువంటి స్కీమ్ ఇంకా ఒక 5 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఇవన్నీ కూడా అట్టడుగున ఉన్నటువంటి కింది స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకి తెలుస్తుంది. మన ఆధార్ని ఎక్కడికక్కడ అప్డేట్ చేశారు. ఆధార్ ద్వారా రావాల్సినవి కూడా మనకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు మనం పెట్టి చూడవచ్చు. ఇవన్నీ సంక్షేమ పథకాలుగా చూసినట్లయితే ఇంకా దీంతో పాటు అభివృద్ధి,
ఉమ్, అసలు అభివృద్ధి అనేటువంటిది మేడం దేశంలో అంటే మన దేశాన్ని మనం కొంచెం గొప్పగా చెప్పుకుంటున్నట్టు అనిపిస్తుంది కానీ మీకు రాజ్దీప్ సర్దేశాయ్ అనబడేటువంటి వ్యక్తి మనం పేరు వింటుంటాం. దేశంలో ఇండియా టుడేలో పనిచేస్తున్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్. అతను మొన్న ఒక 6 నెలల క్రితం గౌహతి ఎయిర్పోర్ట్ కి అతను ట్వీట్ చేశాడు. నేను గౌహతి ఎయిర్పోర్ట్ సంవత్సరాలుగా వస్తున్నాను, నా జీవితంలో అసలు నేను గౌహతి ఎయిర్పోర్ట్ కానీ ఈశాన్య రాష్ట్రాలు కానీ ఇట్లా ఉంటుందా అని చెప్పేసి నేను చూడలేకపోయాను, అసలు చూస్తున్నట్టు నా అదృష్టం అని చెప్పేసి అతను ట్వీట్ చేశాడు. అంటే దేశంలో కనెక్టివిటీ అనేటువంటిది రైల్, రోడ్, ఎయిర్ అండ్ వాటర్ కనెక్టివిటీ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయింది. అంటే ఒక దేశానికి సంబంధించినటువంటి అభివృద్ధి అనేటువంటిది రహదారుల ఆధారంగానే జరుగుతుంది. మనం అమెరికా తర్వాత ప్రపంచంలో ఇవాళ మనం రోడ్ల నిర్మాణంలో 2వ స్థానంలో ఉన్నాం. మనం అంతటి దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం అనేటువంటిది అంత పటిష్టంగా అంత సువ్యవస్థితంగా జరిగిందనమాట మనకి ఈ 5 సంవత్సరాల కాలంలో దేశంలో. మీరు చూడండి, మనం హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు వయా సూర్యాపేట, తర్వాత ఖమ్మం, దేవరపల్లి, విజయవాడ ఒక కొత్త రోడ్, రాజమండ్రి కొత్త రోడ్డు వస్తుంది. ఇటు హైదరాబాద్ నుంచి మనం నంద్యాల, తర్వాత మనం అదే కల్వకుర్తి, నంద్యాల మీదుగా తిరుపతికి ఇంకో రోడ్డు వస్తుంది. ఈ అటు విజయవాడ నుంచి జగదల్పూర్, మనం ఇటు చూడండి కొత్త రోడ్ల నిర్మాణం జరుగుతుంది. అట్లాగే రైల్వేలకు సంబంధించినటువంటి డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి. అంటే సింగిల్ ఇప్పుడు మీరు విజయవాడ వెళ్తున్నారు అనుకోండి, రైల్లో మనం దాదాపు ఇంతకుముందు 5 గంటలు పట్టేది ఇప్పుడు 8 గంటలు పడుతుంది. కారణం ఏంటంటే ఆలస్యం అవుతున్నాయి రైళ్లన్నీ కూడా. కారణం ఏంటంటే మొత్తం కోవిడ్ తర్వాత 2020 తర్వాత దేశవ్యాప్తంగా మొత్తం డబ్లింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. సింగిల్ లైన్లు డబుల్ లైన్లు చేస్తున్నారు. డబుల్ లైన్లు కొన్ని ఎలక్ట్రీషియన్స్ విద్యుదీకరణ చేస్తున్నారు. అసలు రైల్వే స్టేషన్లు అయితే మేడం, నేను రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తుంటాను కాబట్టి చూసి చెప్తున్నాను, కొన్ని రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్లను తలదన్నేలాగున్నాయి. అసలు అంత అందంగా అంత సుందరంగా తయారు చేశారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారన్నమాట దేశవ్యాప్తంగా. ఇప్పుడు మనం రీసెంట్లీగా మనం వస్తున్నటువంటి వందే భారత్ రైలు, అట్లాగే రేపు ఇంకోటి అమృత భారత్ రైలు వస్తుంది రాబోయే రోజుల్లో. ఎంత ఒక ఇట్లాంటి అన్ని కూడా మనం సువ్యవస్థితంగా చేస్తున్నాం. రోడ్లు చేసుకున్నాం, రైళ్లు చేసుకున్నాం. ఇక ఎయిర్ కనెక్టివిటీ అనేటువంటిది గత 5 సంవత్సరాల్లో విపరీతంగా పెరిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. మనం రేపు ఈ నెలలో 31వ తారీఖు నాడు అయోధ్యలో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం. అంటే ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం, ఈ రెండింటిని సమానంగా సమాంతరంగా ముందుకు తీసుకెళ్లటం అనేటువంటి వ్యక్తి, ఒక పారదర్శకత, ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి చేతిలో దేశం ఉండటం, ఆ వ్యక్తి తీసుకెళ్లటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇట్లా మనం చూసినట్లయితే అట్లాగే ఈ రోడ్డు, రైలు, విమానాలే కాకుండా తర్వాత మన ఇంటర్నల్ మన జల రవాణా వ్యవస్థని మొత్తం ఓడరేవులన్నిటిని కూడా వాటిని సుందరీకరణ చేయటం, ఆధునీకరణ చేయటం, తర్వాత వాటిని స్టాండర్డైజ్ చేసుకోవటం, చాలా పోర్ట్లకు అనుమతి ఇవ్వటం. అంటే రవాణా వ్యవస్థ రావటం వల్ల ఏమవుతుందంటే మనం దాని యొక్క ప్రభావం వాణిజ్య రంగం మీద, ఆర్థిక రంగం మీద పడుతుంది. డబ్బు అనేటువంటిది రాకపోకలకు ఆస్కారం ఏర్పడుతుంది. దీంతో దేశం ఆర్థికంగా ముందంజలోకి వెళ్తుంది. ఈ రకాల ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 ఈ యొక్క 10 సంవత్సరాల్లో సాధించినటువంటి విజయాలు. దీంతో పాటుగా చివరిది ముఖ్యమైనటువంటిది ఏంటంటే నీతివంతమైన పాలన ప్లస్ పారదర్శకత. అంటే మనం సహజంగా ఈ నీతివంతమైన పాలన అంటే ఈ 10 సంవత్సరాల్లో కానివ్వండి, అంతకుముందు అతను, అంటే నేను వ్యక్తిగానే మాట్లాడుతున్నాను, అతను గుజరాత్ లో దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎక్కడ ఆయన మీద ఒక కరప్టెడ్ పర్సన్ లేకపోతే ఇక్కడ ఇది చేశాడు అనేటువంటి ఒక అభియోగం లేదు. అంతా ఓపెన్ సీక్రెట్ గా ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఆయన పారదర్శకంగా ఉంటున్నాడు, కష్టపడుతున్నాడు. రెండో విషయం ఏంటంటే ఢిల్లీలో ఉండేటువంటి ఏదైతే మనం సౌత్ బ్లాక్ లో ప్రధానమంత్రి కార్యాలయంలో ఉండేటువంటి అధికారులందరినీ కూడా మంచి సెలెక్టెడ్ పర్సన్స్ గా తీసుకొని వాళ్ళ చేత ముందుకు తీసుకెళ్తున్నాడు అనేటువంటిది ఉంది. వీటి ఆధారంగా నరేంద్ర మోడీ పరిపాలన ఉంది అనేటువంటిది నేను ఈ 5 అంశాల ద్వారా చెప్పాలని అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇదంతా ఒక పాజిటివ్ వైబ్. దీన్ని బట్టి చూస్తే ఇప్పటి వరకు ఉన్న ప్రధానమంత్రులు అందరిలో నరేంద్ర మోదీ చాలా స్ట్రాంగెస్ట్ అండ్ పర్ఫెక్ట్ ఒక ప్రధానమంత్రి అని మనం చెప్పొచ్చు. అంటే గతంతో పోలిస్తే ఇంత డెవలప్మెంట్ జరిగింది, ఇన్ని మార్పులు జరిగాయి. దీంతో పాటు ఇప్పుడు మనం కొన్ని విమర్శలు కూడా చూస్తున్నాం. ఇప్పుడు గుజరాత్ లో జరిగిన అల్లర్ల విషయంలో కావచ్చు, ఇప్పుడు ఉగ్రవాద సంస్థలు ఏవైతే జరిపినటువంటి ఈ అల్లర్లు, అసలు దీని వెనకాల ఉందే ఈ బీజేపీ పార్టీ అని, ఈ ఆర్ఎస్ఎస్ టీమ్ అనేది
వినిపిస్తున్నటువంటి విమర్శ. మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు మనం? గుజరాత్ అల్లర్లేమో అనేటువంటిదేమో రెండు మతాలకు సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే అప్పుడెప్పుడో మనకు 1930s లో గాంధీ గారు ఒక చెంప కొడితే రెండో చెంప చూయించమని, ఇంకోళ్ళు కొట్టమని చూయించమనేటువంటిది ఉంది. ఇవాళ మారినటువంటి దేశంలో అంటే ఇది మీరు అడిగినటువంటి సున్నితమైనటువంటి అంశం. నేను దీన్ని ఇంతకంటే ఎక్కువ లోతులకు పోను. కానీ ఇప్పుడు ఏంటంటే దేశంలో ఆ శాంతి భద్రతలకు సంబంధించిన విషయాలు వస్తాయి. అంటే కొన్నేమో ప్రభుత్వం జాగ్రత్త ముందస్తు ఇంటెలిజెన్స్ వ్యవహారాలతో సమాచారాన్ని సేకరించి వాటిని అణచటం అనేటువంటిది. ఉదాహరణకు మనకు బాంబు బ్లాస్టింగ్స్ ఉన్నాయి. ఈ బాంబు బ్లాస్టింగ్ సంబంధించినటువంటి విషయాలు మనకు ముంబైలో పేలుళ్లు జరుగుతాయనే విషయం ముందుగానే మన ఇంటి దగ్గర ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళు అంచెలంచెలుగా పైకి చెప్పారు. పైకి చెప్పినా కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తి ఉండటం వల్ల మనకు బాంబే బ్లాస్ట్ ఎక్కడైనా బ్లాస్టింగ్స్ అన్ని కూడా అట్లే జరుగుతున్నాయి. కానీ ఇవాళ మనం చూస్తున్నటువంటిది ఏంటంటే ఏదైనా మనకు ఇన్ఫర్మేషన్ రాగానే రాకి కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ కానీ ఎవరికైతే చేరవేయాలో వాళ్ళకి చేరవేస్తున్నాయి. అంటే ఎన్ఐఏ రావాల్సిన దగ్గరికి ఎన్ఐఏ వస్తుంది. ముందు చూడండి, మనం ఈ మధ్య కాలంలో ఎన్ఐఏ అనేక రకాలైనటువంటి కుట్రలను ఛేదించేస్తుంది ముందుగానే. వాళ్ళ దగ్గర బాంబులు పట్టుకున్నాము, వాళ్ళ దగ్గర కంప్యూటర్ లో ఇన్ఫర్మేషన్ ఉంది, లేకపోతే వాళ్ళు మెయిల్ ఫలానా వాళ్ళకి మెయిల్ ఇచ్చారు. ఈ ఎన్ఐఏ కుట్ర ఛేదిస్తుంది. కొన్ని మనం సక్సెస్ చేయదు. అయితే ఈ మతాలకు సంబంధించినటువంటిది, కులాలకు సంబంధించినటువంటి గొడవలు అనేటువంటిది ఏంటంటే అవి మనం స్థానికంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ప్రధానమంత్రి పరిపాలనకు సంబంధించి ముడిపెట్టలేం. అంటే ఎట్లా అవుతుందంటే ఈ భావోద్వేగాలకు మతానికి కులానికి సంబంధించిన ప్రాంతాల మధ్య గొడవలు ఉంటాయి. మొన్ననే మనం చూసాం, మన ఎలక్షన్ రిజల్ట్స్ ఓటింగ్ జరిగేటువంటి రోజు నవంబర్ 30 నాడు నాగార్జున సాగర్ కు సంబంధించినటువంటి మన ప్రాజెక్ట్ మీద ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి గొడవ అయింది. దాన్ని ఏ ఇంటెలిజెన్స్ ఊహించలేదు. కారణం ఏంటంటే అవన్నీ కూడా అకస్మాత్తుగా వచ్చేటువంటివి. అది అసలు ఇట్లా ఉంటుంది అని కూడా లేదు, లేదా ప్రేరేపితపడినవి. ఇట్లాంటివి ఇప్పుడు మనకు ఉదాహరణకు మనం దేశంలో దాదాపు ఒక 3 నెలల పాటు జరిగినప్పుడు మణిపూర్ ఉంది. మణిపూర్ హింస ఉంది. ఇప్పుడు మణిపూర్ హింసకు సంబంధించినంత దాన్ని బేరీజ్ చేసుకొని మనం ప్రధానమంత్రి పరిపాలనని కొలమానం చేయగలుగుతామా? చేయలేము. ఎందుకు అంటే మణిపూర్ హింస అనేటువంటిది ఒక కుట్రపూరితమైనటువంటిది, ఒక ప్రేరేపితమైనటువంటిది, ఒక కావాలని చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఇట్లాగే మన దేశంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పక్షాలు ఆ హింసను ప్రేరేపితం చేశాయి. మళ్ళీ ఇది ఒక వేరే సబ్జెక్ట్. మీరు చెప్పినటువంటివి కూడా అది గుజరాత్ అల్లర్లు కానివ్వండి, మొన్న మనం జనవరి 26 నాడు రైతులకు సంబంధించినటువంటి ధర్నాలు దీక్షలు కానివ్వండి, అక్కడ దానిలో తొక్కిసలాట కానివ్వండి, ఒకతను ట్రాక్టర్ తీసుకొచ్చి మన రెడ్ ఫోర్ట్ మీదకి రావటం కానివ్వండి, అవన్నీ ప్రేరేపితమైనటువంటి సంఘటన. వీటిని కూడా సకాలంలో స్పందించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అయితే ఇందాక నేను చెప్పింది ఏంటంటే మనం అంతర్జాతీయ సంబంధాలు అన్నాం కదండి, ఎస్పెషల్లీ రైతు ఉద్యమానికి సంబంధించినంత వరకు కొన్ని వాటికి సంబంధించినటువంటి లింకులు కెనడాతో ముడిపడి ఉన్నాయనేటువంటిది కేంద్ర ప్రభుత్వం పరిశీలించేసింది. కెనడాతో దౌత్య విషయాలతో మాట్లాడింది. సంబంధితుల మీద ఈ మధ్య కాలంలో మీకు గుర్తుపెట్టుకోండి, ఒక ముఖ్యంగా 3 నెలల నుంచి మన దేశంలో ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి అనేక రకాలైనటువంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు విదేశాల్లో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమైపోతున్నారు. ఇది కూడా ఒక రకమైనటువంటి దౌత్య విజయమే. మనం దాన్ని అంటే మనం ఎవరు చేశారో చెప్పడం లేదు, కానీ వ్యక్తులు ఎవరో ఎప్పటికీ బయటికి రాదు. కానీ ఒక రకమైనటువంటి పరోక్షమైనటువంటి దౌత్య విజయంగానే భావించాల్సి వస్తుంది. ఇక ఇది మేడం. ఇప్పుడు మనకి ఆర్థిక వ్యవస్థ విషయంగా వస్తే ఇప్పుడు డిమానిటైజేషన్ కావచ్చు, ఇప్పుడు కరెన్సీ విషయంలో కావచ్చు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. గతంలో బాగుండేది, రేట్లు విపరీతంగా పెరిగాయి, తినడానికి ఇబ్బందులు పడుతున్నాం, ఇన్ని డబ్బులు పెట్టి కొనలేకపోతున్నాం. ఇది డబ్బులు పెరగడానికి కారణం నరేంద్ర మోదీ ప్రభుత్వమే అనేటువంటి విమర్శలు కూడా మనం వింటాం. దీనికి ఏమొచ్చు మేడం? ఇది ఏంటంటే మన దగ్గర మొట్టమొదట దళారీ వ్యవస్థ అనేటువంటిది ఉంది. ఈ దళారీ వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే, మనం రేటు పెరిగింది, ఇప్పుడు మనకు కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి. మన వంకాయల కేజీ 40 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయలు ఉంది. మరి ఇది వంకాయ 100 రూపాయలు పెట్టి మనం వంకాయలు మనం కొంటున్నామంటే
ఆటోమేటిక్ గా డబ్బు రైతుకు పోవాలి, ఆ రైతు బాగుపడాలి, దీని ద్వారా లబ్ధి పొందాలి. కానీ మనం కందిపప్పు కొంటున్నాం, మినువులు కొంటున్నాం, పెసరపప్పు కొంటున్నాం, వీటి రేటు పెరుగుతుంది. ఆ మంచి నూనె కొంటున్నాం, వీటి రేటు పెరుగుతుంది. మరి రైతుల దగ్గరికి వెళ్ళి రైతులు బాగుపడుతున్నారా, వాళ్ళ జీవితాలు బాగున్నాయా? ఇది జరగట్లేదు. దేశంలో దళారీ వ్యవస్థ అనేటువంటిది ఉంది మధ్యలో. ఈ దళారీ వ్యవస్థని ప్రభుత్వాలు ఏమైనా అరికట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే ఈ రేట్లు పెరిగేటువంటి దగ్గర అనే వరకు ఏమవుతుందంటే కాలక్రమంలో, అంటే ఇది మనకు అందరూ దీన్ని డైజెస్ట్ చేసుకోలేం, కానీ మనము ఫర్ ఎగ్జాంపుల్ దానికి రేట్లు పెరగడానికి కొలమానం ఏంటి అనే విషయం చూడాలి. ఇప్పుడు మనం పెట్రోల్ ఉంది, పెట్రోల్ మనం ఒక సంవత్సరంలో 60 రూపాయలు సందర్భాలు పట్టింది. అట్లాగే సైమల్టేనియస్ గా రేట్లు పెరుగుతున్నటువంటివన్నీ అన్ని అట్లాగే ఉన్నాయా, వీటిని బేరీజ్ చేసుకొని మాట్లాడాలి. సహజంగా కొంత ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం కొంత రేట్లు పెరిగినటువంటి మాట వాస్తవమే. ఈ రేట్ల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కొంత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, దీని తర్వాత మనకి జిఎస్టి కట్టడం వల్ల ఎవరికి లాభం, ఎందుకు కట్టాలి? జనరల్ గా మనం ఒక మిడిల్ క్లాస్ కానీ ఇప్పుడు లోయర్ మిడిల్ క్లాస్ కానీ ఆలోచించి ఇప్పుడు జిఎస్టి ఎందుకు కట్టాలి, కట్టడం వల్ల ఎవరికి లాభం? మేము జిఎస్టి కడుతూ పోతున్నా కూడా రేట్లు పెరుగుతున్నాయి కదా, జిఎస్టి ఎందుకు కట్టాలి అనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. మేడం, రేట్లు పెరగడం వేరు, జిఎస్టి వేరు. ఈ జిఎస్టి అనేటువంటి కేవలం మొత్తం జిఎస్టి అంతా కొత్తగా వచ్చినటువంటిది కాదు. ఇంతకుముందు సర్వీస్ ట్యాక్స్ ఉంది, వ్యాట్ ఉంది. ఈ వ్యాట్ సర్వీస్ ట్యాక్స్ స్థానంలోనే జిఎస్టి స్టేట్ వాటా, సెంట్రల్ వాటా ఉంది. ఇప్పుడు మనము ఒక కుటుంబం నిర్వహణ చేసుకోవాలనుకోండి, దానికి కొంత రాబడి కావాలి. రాబడి కావాలంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో ఒకళ్ళు కొంత ఉపాధికి వాళ్ళకు దొరకాలి. ఆ దొరికినప్పుడు మాత్రమే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళకు సంబంధించినటువంటి అవసరాలన్నీ తీర్చుకోగలుగుతారు. అట్లాగే రాష్ట్రాలకు సంబంధించినటువంటిది, దేశానికి సంబంధించినటువంటిది, ప్రభుత్వ నిర్వహణకు కొంత ఆదాయం కావాలి. ఆదాయం ఎవరు ఇవ్వాలి? ప్రజల దగ్గర నుంచి రావాలి, తర్వాత మన దేశం నుంచి రావాలి. లోపల ఇంటర్నల్ అది ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి వస్తుంది, పరిశ్రమల దగ్గర నుంచి వస్తుంది, వ్యవస్థల దగ్గర నుంచి వస్తుంది, కంపెనీల దగ్గర నుంచి రకరకాలైనటువంటి ఆదాయంతో. ఇందాక మనం చెప్తున్నాం, మనం అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ప్రభుత్వం అని చెప్పాను. రైల్వేలు అభివృద్ధి చేసింది, లేకపోతే రోడ్లు చేసింది, తర్వాత ఎయిర్పోర్ట్లు చేసింది. ఇవన్నీ ఎక్కడి నుంచి చేసింది? ఎవరింట్లోంచి డబ్బులు తీసుకురావట్లా, తీసుకురారు కూడా. ఎందుకు తీసుకొస్తారు? మనకేంటంటే ప్రభుత్వం అనేటువంటిది ఒక కస్టోడియన్. ప్రజల దగ్గర నుంచి వచ్చేటువంటి సొమ్ముని బాధ్యతాయుతంగా, పారదర్శకంగా తన దేశానికి, తన రాష్ట్రానికి కావాల్సినటువంటి వనరులని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉండేటువంటి పార్టీల మీద, ప్రభుత్వం మీద ఉంటుంది. ఒక కస్టోడియన్ అంటే తెలుగులో చెప్పాలంటే ఒక కాపలా కుక్క. అది అన్యాక్రాంతం కాకుండా, వక్ర మార్గంలోకి పోకుండా దాన్ని కాపాడుతూ, దాన్ని జాగ్రత్తగా చేసుకొని ఎవరికైతే వినియోగించాలో వాటికి వినియోగించాలి. ఇందాక నేను ఏమన్నాను? జిఎస్టి పెరగటం వల్ల, జిఎస్టి ద్వారా వచ్చేటువంటి ఆదాయం ద్వారా మనం అనేక రకాలైనటువంటి అభివృద్ధి చేసుకోగలిగాం. ఇది కొత్తగా ఇవాళ వచ్చినటువంటిది కాదు. మనం ప్రభుత్వం అనేటువంటి మనకు 1950 రాజ్యాంగం అమల్లో వచ్చిన దగ్గర నుంచి ప్రజల పన్నుల ద్వారానే ప్రభుత్వం రన్ అవుతుంది. అయితే మధ్యలో ఏమైందంటే, ఇందాక నేను చెప్పినటువంటి మధ్యలో దళారీ వ్యవస్థ. రాజీవ్ గాంధీ రూపాయి గురించి 100 రూపాయలు ఇస్తే రూపాయి చేరుతుంది అనేటువంటిది ఉందో, అది నెమ్మదిగా ఇప్పుడు ఈ యొక్క 5 సంవత్సరాలు క్రమంగా క్షీణించడం వల్ల మనం ఆ డబ్బుని సద్వినియోగపరుచుకున్నాం అభివృద్ధి కార్యక్రమాలకు. అంటే ఇవి మళ్ళీ ఒకదానికి ఇంటర్లింక్ అన్నమాట. ఒక వృత్తాకారంలో ఇందాక నేను చెప్పినటువంటి 5 అంశాలు. మొట్టమొదట ఇక్కడ మనకు పైన అంతర్జాతీయ సంబంధాలు, దానికి లింకు దేశ భద్రత, దానికి లింకు అభివృద్ధి, దానికి లింకు సంక్షేమం, దానికి లింకు అవినీతి, మళ్ళీ అవినీతికి లింకు. అంటే ఒక వృత్తాకారంలో చక్రంతో ఉంటుంది అనమాట, చుట్టూ తిరుగుతుంటుంది. ఒకటి బాగుంటే మిగతా అన్ని బాగుంటాయి. చివరిగా బీజేపీ అంటే హిందుత్వ పార్టీ అనేది ఎక్కువగా వినపడుతున్నమాట. దీన్ని ఏమంటారు మేడం? ఒకటి 1993 అనుకుంటా, 93లోనే మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం ఒక తీర్పు చెప్పింది. హిందుత్వం అనేటువంటిది ఒక మతం కాదు, హిందుత్వం అనేటువంటిది ఒక జీవన విధానం అని, వే ఆఫ్ లైఫ్. దేనికంటే మనం
తరతరాలుగా మన సంస్కృతి సంప్రదాయాలు చూసినట్లయితే భారతదేశానికి సంబంధించినటువంటిది ఇక్కడ ఒక మతానికి సంబంధించినటువంటిది కాదు, ఇది ఒక జాతి. కాబట్టి ఇది మొదటి విషయం. ఇక్కడ హిందుత్వం అంటే మతం కాదు, ఇది ఒక ధర్మం, ఇది ఒక జాతి, ఇది ఒక వే ఆఫ్ లైఫ్, జీవన విధానం. కాబట్టి మనం ఇంకొకటి ఏంటంటే, మనం 1950లో రాజ్యాంగంలో రాసుకున్న ప్రకారం ప్రభుత్వం ఏ మతానికి అనుకూలంగా ఉండటం కూడదు అని చెప్తున్నాం. ఉండకూడదు. మనం ఇప్పటిదాకా ఏం చూసామంటే మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చాం, అవును మతాల వాళ్ళని మనం సంతుష్టీకరణ చేసాం, అవును మతానికి కొన్ని రిజర్వేషన్స్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత అంటే ఒక్కొక్క రాజకీయ పార్టీ కొన్ని విధానాలు ఉంటాయి. వీళ్ళు 1952లో జనసంఘ్ స్థాపించినప్పుడు ఏవైతే విధానాలు ఉన్నాయో ఆ విధానాలే చెప్తూ వస్తున్నారు. వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వాటిని అమలు చేస్తున్నారు, కొత్తగా తీసుకొచ్చినటువంటిది కాదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ హిందుత్వానికి సంబంధించిన విషయానికి వస్తే, మనం ఎన్నికల ఫలితాలను మనం ప్రధానంగా ప్రజాస్వామ్యంలో గీటురాయి ఏంటంటే ఎన్నికల ఫలితాలు. మొన్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో 40% ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది. ఢిల్లీ జామా మసీద్ ఉండేటువంటి ఏరియా మొత్తం ముస్లిం ఓటర్లు ఉండేటువంటి ఆ వార్డుని బీజేపీ గెలుచుకుంది. అంటే ముస్లింలు బీజేపీకి ఓటు వేయకపోతే బీజేపీ గెలుపు అనేటువంటి సాధ్యం కాదు కదా. ఇప్పుడు ముస్లిం మహిళల్లో మీరు మనం పర్సనల్ గా మాట్లాడి చూడండి, వాళ్ళ నలుగురిలో మాట్లాడిన దానికను పర్సనల్ గా మాట్లాడితే తేడా ఉంటుంది. వాళ్ళు త్రిబుల్ తలాక్ను వ్యతిరేకిస్తూ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు అభినందనలు తెలియజేస్తున్నటువంటి వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి కేవలం ఒక మతం ఆధారంగా, కులం ఆధారంగా, ప్రాంతం ఆధారంగా ప్రజలు ఓట్లు వేసుకుంటారు, ప్రభుత్వాలు పాలన చేస్తాయి అనేటువంటిది మనం దాన్ని అంత నమ్మశకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, మనం నమ్మాల్సిన అవసరం కూడా లేదు అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మళ్ళీ దేశ ప్రజలు అసలు